దినాన్న జరగబోయే పరిశుద్ధ వివాహాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు. మరి ప్రియమైన సహోదరుడు జాన్ పాల్ గారిని బట్టి, అలాగే ఎస్తేరుని బట్టి ప్రభుకు స్తోత్రములు. ఇరు పక్షాలున్న కుటుంబాలను బట్టి కూడా ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అమ్మా మాట్లాడకండి. 11వ అధ్యాయం 3వ వచనాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, అందరూ కూడా వాక్యం చూడండి. ముఖ్యంగా జాన్ పాలు అలాగే ఎస్తేరు కూడా వాక్యం చూస్తున్నారు. 11వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. ప్రేమగల తండ్రి, ఈ వచనము ఇందులో ఉన్న జీవము దాని భావము విడుదలగునుగాక. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రధానము అనే ఈ కూడికలో ముఖ్యమైన మాట మరి మీరిద్దరు గమనించండి. ఇందులో 2వ వచనంలో ఏముందంటే సమర్పణ అని చూడండి. 11వ అధ్యాయం 2లో ఏముందంటే పవిత్రాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. ఇందులో ప్రధానంలో ఏముంది అంటే సమర్పణ ఉంది కదా. మీ ఇద్దరిలో ఎవరు సమర్పణ? నువ్వా ఎస్తేరా? ఇద్దరు సమర్పణ కాదు. ఈ వచనాన్ని బట్టి చెప్తే ఎస్తేరు సమర్పించబడింది అన్నమాట. ఎస్తేరు సమర్పణ. మరి నీదేంటంటే న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మాట రూతు గ్రంథంలో నుండి మరొక వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం రూతు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 6వ వచనం. నువ్వు చదవద్దే జాన్ పాల్, ఇది నేనే చదువుతాను. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో అని మరి చేతులు ఎత్తేసాడు అనమాట. అప్పుడు కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు వచనం 9, ఇప్పుడు ఇది నువ్వు చదవచ్చు. ఇక్కడ ఏమనుందంటే సంపాదించి తిని అని ఉంది. ఏమనుంది? రైట్, నువ్వు చెప్పినానా? సమర్పించబడ్డానా అనాల? అది నువ్వు చెప్పు. అది వెరీ గుడ్, ప్రభుకు స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎస్తేరు ఎవరు అంటే సమర్పణ. ఆమెను అయ్యగారు సంపాదించుకున్నారనమాట. సంపాదన లేదా విడుదల, విడిపించుకున్నాడు అని మనం గమనిస్తున్నాం. సమర్పించడం కష్టమా, సంపాదించుకోవడం కష్టమా? ఇప్పుడు ఆడియన్స్ పోల్ అనమాట. వీళ్ళిద్దరు చెప్పేశారు. మీరు ఆడియన్స్ చెప్పండి, సమర్పించడం కష్టమా, సంపాదించడం కష్టమా? అందరు నీకు ఓటేశారేంటి? మాకు మరి మనమందరం ఎస్తేరును సమర్పించడం మన కష్టమా, ఈజీ అయిందా? కష్టమే. ఇక్కడికి వచ్చి వదిలి వెళ్ళాలంటే, అప్పగించి వెళ్ళాలంటే. ఈ ఉదయం మేము జూమ్ కుడికిలో పొందిన వాక్యం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, ఉదయమందు విత్తాడంట,
సాయంకాలం అందు కూడా వెనక తీయకుండా విత్తాడంట. అబ్రహాము కూడా ఇస్సాకును ఆదికాండం 22:12 నీకు ఒక్కడే ఉన్నాను, నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుక తీయలేదు. తండ్రి అయిన దేవుడు కూడా తన ప్రియకుమారుణ్ణి రోమాపత్రిక 8:31 నుంచి మాట్లాడుతూ ఇట్లుండగా ఏమందుము అని చెప్తూ తన సొంత కుమారుని అప్పగించుటకు వెనుక తీయక మనందరి కొరకై అప్పగించాడు. ఈ వచనాల్లో వెనుక తీసే అవకాశం ఉందంటారా లేదంటారా? అబ్రహాం ఇస్సాకుని ఇచ్చినప్పుడు వెనక తీసే అవకాశం ఉందా లేదా? దేవుడు తన కుమారుని ఇస్తానని అపోస్తులు 2:23 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించుకున్నాడు. కానీ కాలం పరిపూర్ణమైనప్పుడు ఇవ్వాల్సిన సమయంలో గలతీ పత్రిక 4:4 అంటాడు, ఆ సమయం వచ్చినప్పటికి ఆయన వెనక్కి తీయకుండా ఇచ్చాడు. అలాగూ సమర్పణలో ఏముంటుందంటే చాలాసార్లు ఇస్తాము అని చెప్పినా దాన్ని మనం వెనక్కి తీయటం ఉంటుంది. సమర్పించడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ సమర్పించటం అనే మాట మనము ఆలోచిస్తే ఇదంత ఈజీ ఏం కాదు. అట్ ది సేమ్ టైం రూతు గ్రంథము 4:6 కూడా ఇక్కడున్న వ్యక్తి నేను విడిపించుకోలేను అన్నాడంటే విడిపించుకోవడం కూడా అది ఈజీ కాదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల కొరకే ఆస్తిని సమకూర్చాలి కానీ పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు అనే మాట అక్కడ చెప్పాడు అన్నమాట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే 2 పిల్లల 3 పిల్లల అలాగూ ఆలోచించుకుంటూ వెళ్తే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ పిల్లలను చదివించాలి, ఈ పిల్లలను మనము మరి కొనసాగించాలంటే మన వల్ల అవుతుందా లేదా అని మనం అంతా ఎలా ప్లాన్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు తనను సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు సమస్తాన్ని జాన్ పాల్ గారే చూసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుప్రభు మనల్ని సంపాదించిన తర్వాత ఏం చేశాడు? హెబ్రీ 12:1 ఆయనే కర్త, ఆయనే కొనసాగింపు. ఎంతవరకు కొనసాగిస్తాడు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు. ఈ మధ్యలో ఎన్నో రకాల మరి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, కానీ ఆయన చివరి దాకా కొనసాగిస్తాడు. మరి అలాగే ప్రియమైన తమ్ముడు జాన్ పాల్ గారు కూడా తనను సంపాదించుకునేటప్పుడు, తనను విడిపించుకునేటప్పుడు తన దానిగా హోషే గ్రంథం 2:19 నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను అని ఆమెను తాను స్వీకరించేటప్పుడు చివరిదాకా తనను నేను కొనసాగించాలి, లేకపోతే ఈ బంధాన్ని కొనసాగించగలనా లేదా అని కూర్చొని ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాడు అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? ప్రభు ఏం చెప్పాడు? ఎవడైనా ఒక గోపురం కట్టినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంట? దాన్ని నేను ముగించగలనా లేదా అని అనుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రియమైన తమ్ముడు ఇది ఆలోచించాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి సమర్పణ అందులో ప్రేమ ఉంది, అలాగే విడిపించుట అందులో కూడా ఖచ్చితంగా ప్రేమ ఉంది. అంటే ఈ రెండిటిలో కూడా ఖచ్చితంగా మనము సింపుల్గా జరిగిపోయిందని అనుకోవటానికి ఏమీ ఖచ్చితంగా లేదు. కాబట్టి దీన్ని నేను కొనసాగించగలనా లేదా అని కూర్చొని ఆలోచించుకొని ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ముందు కొనసాగుతున్నాడు. అయితే ఒక మాట మీ ఇద్దరికి ఆదరణగా చెప్పి నేను ముగిస్తాను. ఫైనల్గా ఆఖరి వచనం జకర్యా గ్రంథంలో నుండి ఈ మాటను మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం తీస్తే ఈ మాట చదవండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము వచనం 9 చదువుదాం. జకర్యా 4:9 చూడండి. ఇందులో ఏముంది? జెరుబ్బాబేలు చేతులు దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మాట ఏముందన్న? అతని చేతులు ముగించు. హల్లెలూయా. పునాది వేసిన వాడే ముగిస్తాడు కదండి. మూలరాయి పెట్టిన వాడే పైరాయి, ముగింపు రాయి, తుదిరాయి కూడా పెడతాడు. కాబట్టి నేను మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే దీన్ని ఆరంభించిన వాడే దీన్ని ముగిస్తాడు.
కదండి. వివాహాన్ని ఆరంభించింది ఎవరు? ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయనే ఆరంభించాడు. ఎఫెసీ పత్రికలో ఆయనే దానిని మర్మం అని చెప్పి దాన్ని సంపూర్ణము చేస్తున్నాడు. అసలు మీరు ఆలోచిస్తే దేవుడు స్టార్ట్ చేసిన ఏ పని కూడా ఆయన మధ్యలో వదిలిపెట్టడు. ఆయన ఏదైనా ఆరంభిస్తే ఖచ్చితంగా దానిని ముగిస్తాడు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, గొప్ప పర్వతమా చదును భూమిగా మారమని అన్నావు, గొప్ప పర్వతమా చదును భూమిగా మారమని అన్నావు, అడ్డము వచ్చిన ఆటంకమేదైనా, అడ్డము వచ్చిన ఆటంకమేదైనా నీవే తొలగిస్తావు, నీవే తొలగించావు. యేసయ్యా మేమెంతటి వారమో, మమ్ము నీ ఏర్పాటులో చేర్చుకున్నావు, స్థిరపరిచావు, ఎన్నడు తొలగిపోకుండా చేర్చుకున్నావు, స్థిరపరిచావు, ఎన్నడు కదిలిపోకుండా. యేసయ్యా మేమెంతటి వారము. గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదు అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఆరంభించిన వాడే దీన్ని ముగిస్తాడు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని ఆయన చదును భూమిగా మార్చేశాడు. అందుని బట్టి ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను. కాబట్టి ఒక సమర్పణగా ఎస్తేరు సమర్పించబడింది ఇప్పుడు. అలాగే ఆయన తనను స్వీకరించాడు, సమర్పణను ఆయన విడిపించుకొని ఇప్పుడు ఇంకా ఆయన ఎంతవరకు ఆలోచించాడంటే, ఇప్పుడు జాన్ పాల్ గారు ఆలోచించాడు, దీనిని ఆరంభించిన చేతులే దీనిని ముగిస్తాయి. ఆయన చెయ్యి మరి ఎంత పెద్ద చెయ్యి అంటే ఆయన చెప్పాడు, నా బాహుబలము తక్కువ అయినా. కాబట్టి ఆయన బాహు ఎంత గొప్పదంటే, ఆయన మనల్ని తన చేతితో సృష్టించాడు, అదే చేతులను చాపి మన అందరినీ కూడా ఆయన విమోచించాడు. యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తే విమోచన రక్షణకర్త. ఎవని నిమిత్తం సమస్తమున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచున్నవాడు. ఆయన పేరు సృష్టికర్త మాత్రమే కాదు, రక్షణకర్త. హెబ్రీ పత్రిక 2:10 క్రొత్తగూడలో ఉన్న మరి ఈ ప్రాంత వాసులు గమనించాలి, ఆయనే మనలను తల్లి గర్భములో నిర్మించాడు. అందుచేత మనమందరం కూడా మరి పాపముల వలన అపరాధముల చేత దేవునికి దూరమైనప్పుడు ఆయనే తన చెయ్యి చాచి మనల్ని తిరిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమైన తల్లికి మరి పేగులు తరుక్కొని పోయింది, ఆ బిడ్డ మీద కత్తి వేయొద్దు, ఆ బిడ్డ మరి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నాడు సొలొమోను కాలంలో నిజమైన తల్లి కోరుకున్నట్టు, నిజమైన దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మించాడు కనుక మనం ఆయనకు దూరస్థులం కాకూడదని ఆయనే మన కొరకు వచ్చి ఖడ్గము ఆయన మీద పడింది, ఆయన మన కొరకు వధించబడి ఆయనే మన కొరకు బలిపశువై ప్రాయశ్చిత్తం చేసి మనలందరినీ కూడా విమోచించుకున్నాడు. కాబట్టి ఈ సమర్పణ అలాగే ఈ స్వీకరణ మనం గమనిస్తున్నప్పుడు, ఎలాగైతే జాన్ పాల్ గారు ఆ కుమార్తెను విడిపించుకున్నాడో అలాగే ఈ మానవులందరినీ కూడా విడిపించుకొని తన వారిగా చేసుకోవాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని అనుసరించి మరి ఈ గ్రామంలో అలాగే ప్రపంచమంతటా కూడా ప్రకటన 5:10 ప్రకారం ఆయా భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలో, ప్రతి జనంలో, ప్రతి వంశంలో ఆయన దేవుని కొరకు మనుషులను కొంటున్నాడు, తన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటున్నాడు. మేము ధైర్యంగా చెప్పగలం, మేము దేవుని వారం, మేము యేసు ప్రభు వారం. ఎందుకంటే ఆయన మమ్మను కన్నవాడు మాత్రమే కాదు, ఆయన మమ్మల్ని కొన్నవాడు. అలాగే ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి మరి చక్కగా ఎస్తేరు చెప్తుంది ఏమనంటే, అతడు నా ప్రియుడు, నేను అతని దానను అని చెప్పినట్టుగా మనము దేవుని వారం అని చెప్పుకునే వారం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా మనలను సృష్టించలేదు కాబట్టి, ఎవరు మనల్ని విమోచించటానికి, మనల్ని కొనుక్కోవటానికి
మనల్ని తనవారుగా చేసుకోవడానికి రాలేదు. అందరూ చేతులు ఎత్తేసారు, మతం చేతులు ఎత్తేసింది, కానీ కృప మాత్రం నేను విడిపించుకుంటానని చెప్పింది. ఎందుకంటే మతము మరి మనం ఆలోచిస్తే మనల్ని విడిపించలేనిది. అందుకనే కృప ఐశ్వర్యవంతమైంది. రోమాపత్రిక 10లో చెప్పాడు, కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడు. బోయాజు చాలా ఆస్తిపరుడు అన్నట్టుగా, బోయాజు కంటే ముందు, క్రీస్తు కంటే ముందు మతాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవి చేయలేని కార్యం. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం మరి ఎలాగైతే ఎస్తేరు మరి జాన్ పాల్కు ప్రదానం చేయబడిందో, ఈ లోకములో ఉండగానే మనలను దేవుడు తనతో సమాధానపరుచుకోవాలని మన అపరాధములను యేసు ప్రభు మీద మోపి, పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేసి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు గనుక మనం యేసు ప్రభు ద్వారా దేవునికి మరి సమాధాన పడితే మనం కూడా ఆయన ప్రదానం చేయబడతాం. రేపు వివాహం జరుగుతుంది. అలాగే యేసు ప్రభుతో ప్రదానం చేయబడిన వారు ఒకరోజు ఆయనతో ఎల్లప్పుడూ ఉండటానికి మరి ప్రభు కూడా త్వరగా రాబోతున్నాడు. రేపు జాన్ పాల్ గారు వివాహ వేదిక వద్దకు మరి వచ్చి మరి ఆయన ముందు నిలబడతాడు. ఆ తర్వాత ఎస్తేరు గారు సిద్ధపడి మరి పెండ్లి వస్త్రము ధరించుకొని మరి అలంకరించబడి ఆ పెండ్లి వేదిక దగ్గరికి ఎలా వస్తుందో, అలాగే ఈరోజు ఈ లోకములో ఉండగానే ఎవరైతే దేవునితో ప్రదానం చేయబడ్డారో, ఆయన వారిగా చేయబడ్డారో, వారందరినీ తనతో ఎల్లప్పుడూ ఉండటానికి తీసుకొని వెళ్ళటానికి మరి యేసు ప్రభు కూడా రాబోతున్నాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇటువంటి నిరీక్షణ ప్రకటిస్తున్నాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ముఖ్యంగా మీ ఇద్దరిని ప్రభు రేపు వివాహం కొరకు సిద్ధపరచునుగాక. ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్తేరు గారిని ప్రియ ప్రభువా సమర్పించటానికి వెనక తీయకుండా మీరు ఆత్మకార్యం జరిగించారు. అలాగే నేను తనను విడిపించుకుంటాను, నా సొత్తుగా చేసుకుంటాను, ఆరంభించిన వాడు ముగిస్తాడని నీ మీద నమ్మకంతో ప్రభువును ఆనుకొని నాయన ధైర్యముగా జాన్ పాల్ గారు ముందుకు వచ్చి ఉంటున్నాడు. పునాది వేసిన వాడు నీవే, చదును భూమిగా ఆటంకాలను చేసిన వాడవు నీవే, ముగించేవాడవు కూడా నీవే. అందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే ఈ స్థలంలో ఉన్నవారు ఇంకా ఎవరైనా నీతో ప్రదానం చేయబడకపోతే నాయన నీవే మమ్మను కన్నావు గనుక నీవే మమ్మను కొనటానికి నీ ప్రాణం ఇచ్చావు, త్యాగం చేశావు. ప్రియ ప్రభా, మరి ఎస్తేరు ఎలాగైతే జాన్ పాల్ ఇచ్చిన వస్తువులు స్వీకరించిందో అలాగూ ప్రభా నీవు ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేసావు గనుక నీ పాపక్షమాపణను, నీవు అనుగ్రహించే కృపను ఇక్కడున్న వారందరూ స్వీకరించుదురుగాక, వారు నీతో ప్రదానం చేయబడుదురుగాక. ఒకరోజు ఎల్లప్పుడూ మీతో ఉండే ఆ లోకానికి మీరు తీసుకొని వెళ్ళడానికి రాబోతుంటుండగా నేను ఎస్తేరుకి ఎల్లప్పుడూ ఈ ఊరిలోనే ఉండబోతుంది. అలాగే మేము కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉండబోతున్నాం. నేను ఈ కృప అందరికీ కలుగునుగాక. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. సహాయం జరిగిన ఈ పరిచర్యకు జతపరచబడము ఎస్తేరు కుమార్తె ఎస్తేరు జాన్ పాల్